హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హప్పు కుకింగ్. ఈరోజు మన సంక్రాంతి స్పెషల్ రెసిపీ వచ్చేసి అరిసెలు. ఈ అరిసెల్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకునేలా ప్రాసెస్ అయితే చూపించేస్తున్నాను. చాలామంది అరిసెల పాకం చేయడానికి భయపడుతుంటారు కదా, అరిసెల పాకం కొంచెం అటు ఇటైనా కూడా అరిసెలు మొత్తం వేస్ట్ అయిపోతుంటాయని. అలాంటి భయాలు ఏం లేకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తున్నాను. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరి నేను చూపించబోయే మెజర్ వచ్చేసి కేజీకి అనమాట. దాని తగ్గట్టుగానే మెజర్మెంట్స్ అనేది చూపించేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనే కేజీ బియ్యాన్ని అందులో వేసుకోండి. మనం కేజీ అరిసెలు చేస్తే కనుక కేజీ కంటే కొంచెం బియ్యం ఇంకా పావు కేజీ ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం పాకం అటు ఇటైనా కూడా కొంచెం పిండి అనేది ఉండాలి కాబట్టి అందుకని ఇంకా పావు కేజీ ఎక్స్ట్రా తీసుకోండి. అందుకని నేను కేజీ పావు బియ్యాన్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా శుభ్రంగా ఈ విధంగా కడిగేసుకోవాలన్నమాట. నేనైతే 2 రోజుల పాటు నానబెట్టేస్తున్నానండి ఈ బియ్యాన్ని అయితే. ఎందుకంటే అరిసెలు అప్పుడు చాలా బాగా సాఫ్ట్గా వస్తాయి అనమాట. అందుకని 2 రోజుల పాటైనా బాగా నానబెట్టేసుకోవాలన్నమాట. అలాగే ఈ బియ్యాన్ని 2 పూటల బాగా శుభ్రంగా కడిగేసుకుంటుండాలన్నమాట, లేదంటే స్మెల్ వచ్చేస్తుంది. అందుకని 2 పూటల బాగా శుభ్రంగా కడిగేసుకుంటూ ఉండండి. 2 రోజుల పాటు ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకుంటున్నారన్నమాట. చూసారు కదా, మంచిగా నానిపోయాయి కదా. 2 రోజుల ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అప్పుడే ఎక్స్ట్రా వాటర్ అనేది రిమూవ్ అయిపోద్ది అనమాట. అందుకని ఈ విధంగా ఎక్స్ట్రా వాటర్ని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత ఎక్స్ట్రా వాటర్ వచ్చేసా, ఈ విధంగా వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇంకొంచెం పొడి చేసుకోవడానికి ఒక క్లాత్ మీద ఈ విధంగా వేసుకోండి. అప్పుడే కొంచెం డ్రై అయిపోతాయి రైస్ అనేవి. అందుకని ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ మీద ఈ విధంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఫ్యాన్ గాలికి లేదంటే ఎండలో అలా పెట్టకూడదు అనమాట. ఈ విధంగా ఒక క్లాత్ మీద నార్మల్గా పెట్టేయండి. అప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఉంటేనే కొంచెం రిమూవ్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్లో వేసుకుందాం. మన ఇంట్లోనే ఈజీ ప్రాసెస్గా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి అందుకని మిక్సీలో వేస్తున్నా. కావాలంటే మీరు బయటనే పట్టించుకోవచ్చు పిండిని. నేను ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలని చూపిద్దామని చెప్పేసి నేను మిక్సీ బౌల్లో వేసుకుంటున్నాను. కావాలంటే మీరు బయటైనా పట్టించుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. నీళ్లు ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉండలాగా తయారైంది. పిండి అనేది ఈ విధంగా ఉండలాగా తయారన్నమాట. ఈ విధంగా ఒక జల్లెడ గిన్నెలో వేసుకొని జల్లించుకోవాలన్నమాట పిండిని. పిండి అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలన్నమాట. అప్పుడే అరిసెలు అనేవి ఇరగకుండా వస్తాయి. అందుకని ఈ విధంగా జల్లించుకోవాలి. చూసారు కదా ఎలా పలుకులు వచ్చాయి. అందుకని ఈ విధంగా జల్లించుకోవాలన్నమాట. ఈ విధంగా జల్లించుకొని ఇప్పుడు ఈ పిండిని అయితే చాలా గట్టిగా ఒత్తేసుకోవాలన్నమాట, లేదంటే పిండి డ్రై అయిపోతుంది. అందుకని ఈ విధంగా గట్టిగా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా ఒత్తేసుకొని దాని మీద ఒక తడి క్లాత్ అయినా కప్పుకోండి. అప్పుడే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఈ విధంగా పిండి మొత్తాన్ని ఈ విధంగా జల్లించుకొని ఇప్పుడు దాని మీద ఒక క్లాత్ కప్పేసుకోండి. బెల్లాన్ని ఈ విధంగా సన్నగా తురిమేసుకోవాలన్నమాట. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. అది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. అందుకని కేజీ బియ్యానికి 3/4 కేజీ తీసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. తెల్ల బెల్లాన్ని కాకుండా ఈ విధంగా ఎర్ర బెల్లాన్ని తీసుకోండి. అప్పుడే అరిసెలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి అనమాట. అందుకని ఈ విధంగా ఎర్ర బెల్లాన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోండి. ఈ విధంగా బెల్లాన్ని అందులో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు అందులోనే 3/4 గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 3/4 గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. అందుకని 3/4 గ్లాస్ వాటర్ని అందులో వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాకం వచ్చేంత వరకు బాగా కలిపేసుకుంటూ ఉండండి. మనం 3/4 కేజీ బెల్లం తీసుకున్నాం కాబట్టి పాకం త్వరగా వచ్చేస్తుంది. అందుకని కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. అరిసెలకి తీగ పాకం గట్టి పాకం కాదనమాట, ఉండపాకం రావాలన్నమాట. ఈ విధంగా ఉండగరాగా రావాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉండలాగా అవ్వాలన్నమాట పాకం అనేది. అప్పుడే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. మనం నీళ్ళు ఈ విధంగా దగ్గర చేసుకుంటూ ఉండలాగా తయారయ్యింది. అప్పుడే మనకి ఉండపాకం వచ్చినట్టు. పాకం అయితే వచ్చేసింది కదా, ఇప్పుడు మనం అందులో పిండిని వేసుకుందాం. అందుకోసం స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం ముందుగా జల్లించి పక్కన పెట్టేసుకున్నాం కదా పిండి, ఆ పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. పిండి మొత్తాన్ని ఒకేసారి వేయకుండా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం కాబట్టి కేజీ బియ్యం అయితే కంపల్సరీ దాంట్లో పట్టాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అందుకని పిండిని వేసుకుంటూ బాగా కలిపేసుకుంటూ ఉండండి, ఉండలు లేకుండా. ఈ విధంగా రిబ్బన్ కట్లు ఉండాలన్నమాట పిండి అనేది. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకుంటూ ఉండండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. గట్టిగా కాదు, అలాగే లూజుగా కాదు, ఈ విధంగా రిబ్బన్ కట్లు ఉండాలన్నమాట. సరేనా? చూసారు కదా, నేను ఎక్స్ట్రా పిండి తీసుకుని అలాగే మిగిలిపోయింది. ఈ విధంగా మిగులుదన్నమాట. అందుకని కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇప్పుడు మనం అరిసెల్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద ఒక కవర్ పెట్టుకోవాలన్నమాట. పాల ప్యాకెట్లు అనేదంటే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవే పెట్టేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ఆయిల్ని కొంచెం ఈ విధంగా అప్లై చేసుకొని హ్యాండ్కి ఈ విధంగా ఉండలాగా చేసుకొని ఇప్పుడు మనం పిండిని ఒత్తేసుకోవాలన్నమాట. మరీ మందం కాకుండా మరీ పలసగా కాకుండా ఈ విధంగా ఒత్తేసుకోండి.
ఈ విధంగా పాయించి మందం మీద ఈ విధంగా ఒత్తేసుకొని ఇప్పుడు దాన్ని మనం ఆయిల్లో వేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా అందులో వేసుకోవాలన్నమాట. చూసారు కదా పూరి ఉప్పినట్టు ఉప్పింది. ఈ విధంగా ఉప్పితేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పూరిలాగా ఈ విధంగా రావాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని అరిసెలు ఒత్తుకునే దాని మీద పెట్టేసుకుని దాని మీద కొంచెం నువ్వులు వేసుకొని దాన్ని కొంచెం ఒత్తేసుకోవాలన్నమాట. కొంచెం దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా అది రిమూవ్ అయిపోద్ది అనమాట. అందుకని ఈ విధంగా కొంచెం ఒత్తేసుకోండి. చూసారు కదా ఈ విధంగా ఒత్తేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో మన అరిసెలు అనేవి ఈ విధంగా వస్తాయన్నమాట. నేను చెప్పిన టిప్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతాయి. పిండి మొత్తాన్ని ఇదే విధంగా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా వేసుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మన అరిసెలు అనేవి. ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే ఈ విధంగా మీకు వచ్చేస్తాయి అనమాట. ఈ సంక్రాంతికి నేను చెప్పిన టిప్స్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయి మీరు కూడా ట్రై చేయండి. మరి మీకు కూడా చాలా బాగా కుదురుతాయి అనమాట. పైన లేయర్ మొత్తం చాలా క్రిస్పీగా, లోపల మొత్తం చాలా సాఫ్ట్గా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చినాయండి. ఈ సంక్రాంతి మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా కుదిరిందో అని నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ సింపుల్ రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.